తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు కుమార్తె వివాహ విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అనంతరం మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకోనున్నారు. ములుగులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరకాలలో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం పరకాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. నాలుగు గంటలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గానికి రావటం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఓపెనింగ్లు, శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేసుకోవటం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన గడిచిన 2.5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదోళ్లకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడనీయకుండా జోడెడ్లలా ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాం. దాంట్లో భాగంగా సుమారు ఆనాటి ప్రభుత్వం శంకుస్థాపన పేరుతో 100 పడకల హాస్పిటల్లో రాళ్లేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి ఆ శంకుస్థాపన వేసిన శిలాఫలకాలన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో 100 పడకల హాస్పిటల్ని కంప్లీట్ చేశాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి 3 జిల్లాల పర్యటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ రోజైతే 3 జిల్లాల్లో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రాక నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. డీటెయిల్స్ ఏంటి? శాలిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే, ఇటు ములుగు జిల్లా, మన హన్మకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా 1:30 మేడారం చేరుకుంటారు. అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దె వద్దకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకుంటారు. అక్కడే వనదేవతల ప్రాంగణంలోనే చేయుత పింఛన్ లబ్ధిదారులు కూడా మంజూరైన పత్రాలను పంపిణీ చేసి అక్కడ మేడారం భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభిస్తారు. అక్కడ మేడారంలో కార్యక్రమాల అనంతరం ఇప్పటికే 251 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో భాగంగా చేసిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ఆ మేడారం జాతర సమయంలో కొంత పనులు మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఎలాంటి పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందని కూడా అధికారులతో సమీక్షించనున్నారు. అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ ద్వారా ములుగులోని గట్టమ్మ వద్ద, అంటే ములుగు గేట్వే గట్టమ్మ వద్ద ఉన్న డిగ్రీ వద్దకు చేరుకుంటారు. గట్టమ్మను కూడా దర్శించుకొని గట్టమ్మకు మొక్కులు చెల్లించుకొని ఒక ములుగు గేట్వే అయిన గట్టమ్మ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 16,700 కోట్ల అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి గుర్తుగా అయితే ములుగులో ఉన్న గట్టమ్మ వద్ద పైలాన్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ పైలాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ములుగు జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా 63,50,00,000 రూపాయలతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్ తో పాటు జిల్లాకు సంబంధించిన 868 కోట్ల అభివృద్ధి పనులు సూచించే పైలాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి సాయంత్రం 3:30 ప్రాంతంలో అక్కడి నుంచి మన హన్మకొండలోని పరకాలకు చేరుకుంటారు. ఇప్పటికే పరకాలలో
482 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు ఈ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అక్కడ 443.42 కోట్లతో చేసే అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు ఇటు పరకాల మున్సిపాలిటీకి తాగునీటి సరఫరా, అంతర్గత సీసీ రోడ్లు, కుంకుమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, అలాగే అక్కంపేట మోడల్ విలేజ్ డ్రైవ్ ప్లాంట్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, అలాగే పరకాల టు ఎర్రగట్టుగుట్ట 4 లైన్ల రహదారి, విద్యుత్ సబ్ స్టేషన్లు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా వాటి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 41 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి, పరకాల డిగ్రీ కళాశాల కూడా అక్కడ వారు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం అనంతరం పరకాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పనులతో ముందుకు వెళ్తుంది, ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పనులు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి ప్రభుత్వం యొక్క పనితీరును కూడా ప్రజలకు వివరించే అవకాశం ఉంది. మొత్తం ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం ఈ యొక్క కార్యక్రమాల్లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్కతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనున్నారు. ముఖ్యంగా పరకాల్లో జరిగే బహిరంగ సభకు కూడా భారీగా అయితే జన సమీకరణ చేస్తున్న పరిస్థితి. మొత్తం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత నడుమ అయితే ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం ఇటు హన్మకొండ, వరంగల్, ములుగుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు, అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మొత్తం ములుగు ఫస్ట్ మేడారం రానున్న నేపథ్యంలో మొత్తం అధికారులంతా కూడా మేడారంకు చేరుకోవడం జరిగింది. అక్కడ చేయూత పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఇటు చేయూత పింఛన్ లబ్ధిదారులు కూడా భారీగా చేరుకుంటున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.